అందరికీ నమస్కారం, షాలోం, వందనాలు మరియు అస్సలాము అలైకుం. నా పేరు నోమా సుధీర్. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. యూద మిత్రులకు నా మనవి అనే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం గల ముఖ్య కారణాలను ముందుగా మీకు తెలియపరచదలిచాను. కుల మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తిని నువ్వు ప్రేమించాలి, వారి మత విశ్వాసాలను గౌరవించాలి, ఇతర గ్రంథాలన్నిటినీ ఖురాన్తో సమానంగా విశ్వసించాలి అనే పాఠాలను ఖురాన్ నాకు నేర్పింది. కాబట్టి నేను ఒక ముస్లిం అయినప్పటికీ ప్రతి మతవర్గం వారిని ప్రేమిస్తాను, వారి మత విశ్వాసాలను గౌరవిస్తాను మరియు ఇతర గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిళ్లను ఖురాన్తో సమానంగా దైవంచే అవతరించిన పరిశుద్ధ గ్రంథాలుగా నమ్ముతాను. అలా నమ్మడమే కాకుండా వాటిని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రాసెస్లో భాగంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాను. ముందుగా పాత నిబంధన, తరువాత కొత్త నిబంధన. అలా చదివిన నాకు పరిశుద్ధ బైబిల్లోని కొన్ని అంశాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా యూదులకు సంబంధించిన అంశాలు. వారు క్రైస్తవుల విశ్వాసాలను ఉద్దేశించి చేసే దూషణకు సంబంధించిన వాస్తవాలు నన్ను చాలా విస్మయానికి గురిచేశాయి. అందుకే నేను తీస్తున్న సిరీస్ ఏదైతే ఉందో, బైబిల్ వెలుగులో యూదుల వాస్తవ చరిత్ర ఎపిసోడ్స్లో లేనటువంటి ఈ అంశాన్ని యాడ్ చేసి మీ ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. క్రైస్తవుల పట్ల యూదుల వాస్తవ అభిప్రాయం ఏమిటి, క్రైస్తవుల విశ్వాసాలను యూదులు నమ్ముతారా అనేటటువంటి అంశాలను పరిశుద్ధ బైబిల్ వెలుగులో సామాన్య జనాంగానికి తెలియపరచాలనే ప్రయత్నంలో భాగంగా యూద మిత్రులకు మనవి అనే ఈ వీడియో తీస్తున్నాను. కావున దయచేసి ఈ భాగాన్ని యూదులు, క్రైస్తవులే కాకుండా ప్రతి ఒక్కరూ చూసి ఇతరుల కొరకు అనేక గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. యూద మిత్రులు తెలుసుకోవలసిన, మార్చుకోవలసిన విషయాలే కాకుండా సకల మత వర్గాల వారికి ముందుగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ తర్వాత యూద మిత్రుల కోసం మాట్లాడుతాను. కాబట్టి నా ప్రియమైన హిందూ, యూద, క్రైస్తవ, ముస్లిం సోదరులారా, దేవుడు ఈ లోకాన్ని ఏదో ఒక ప్రత్యేక మతవర్గం వారి కోసమో కాక సకల మానవుల కోసం సృష్టించాడు. కాబట్టి ఎవరి మతాలను వారు అవలంబించుకునే స్వేచ్ఛ వారికి ఉంటుంది. ముఖ్యంగా సకల మతాల వారికి 3 ప్రకటనల గురించి వివరించాలని అనుకుంటున్నాను. మొదటి ప్రకటన, ఇతర మతాల సంగతి మాకు తెలియదు, మా మతం ద్వారా మాత్రమే ముక్తి లభిస్తుందని మేము విశ్వసిస్తున్నాం అన్నది మతాభిమాన ప్రకటన అవుతుంది. ఏమిటి? ఇతర మతాల సంగతి మాకు తెలియదు, మా మతం ద్వారా మాత్రమే ముక్తి లభిస్తుందని మేము విశ్వసిస్తున్నాం అన్నది మతాభిమాన ప్రకటన అవుతుంది. రెండవ ప్రకటన, సకల మత వర్గాల వద్ద ధర్మ ప్రబోధనలు ఉన్నాయి, కాబట్టి ఆయా మత వర్గాల వారు ఎవరి వద్ద ఉన్న ధర్మ ప్రబోధనలు వారు గనుక అనుసరిస్తే వారందరికీ ఇహపరాల్లో సాఫల్యం లభిస్తుంది అన్నది మత సామరస్య ప్రకటన అవుతుంది. మూడవ ప్రకటన, మా మతవర్గం వద్ద మాత్రమే ధర్మం ఉంది, మీ మతవర్గం వద్ద ధర్మం లేదు, కాబట్టి ముక్తిని పొందే అర్హత మీకు లేదు, ఎవరైనా ముక్తి పొందాలంటే మా మతంలో రావాల్సిందే అన్నది మతోన్మాద ప్రకటన అవుతుంది. ఈ 3 ప్రకటనలో మీరు ఎందులో ఉన్నారో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మతోన్మాదానికి అసలు కారణం ఏమిటి అనేది ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎవరికి వారు తమ మతాల గురించి ప్రచారం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. నేడు ఒకవైపు తమ మతాన్ని ఎంతో హెచ్చించుకొని మాట్లాడుతూ మరోవైపు ఎదుటి మతాలను ఎంతో కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఆయా మతాల వారి ఈ మతతత్వ పోకడే మతోన్మాదానికి కారణం అవుతుంది. ఈ ఉన్మాద పోకడతోనే మత ఘర్షణలు కూడా రాజుకుంటున్నాయి. మత సామరస్యం విషయంలో రాజ్యాంగం ఏమంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ధర్మ గ్రంథాలను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తే చట్టపరమైన శిక్షలు అంటే లీగల్ పనిష్మెంట్స్ తప్పవు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 ప్రకారం ఏదైనా ఒక వర్గ మత విశ్వాసాలను లేదా మత గ్రంథాలను ఉద్దేశపూర్వకంగా దుర్బుద్ధితో అవమానించడం నేరం. దీనికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 విధించవచ్చు. ధార్మిక మహాపురుషులను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తే కూడా చట్టపరమైన శిక్షలు తప్పవు.
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 196 ప్రకారం ఎవరైనా ధార్మిక మహాపురుషుల గురించి విద్వేషపూరితంగా మాట్లాడి వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం నేరం. రాజ్యాంగం అంతిమ లక్ష్యం దేశ శాంతి భద్రతలకు అంటే పబ్లిక్ ఆర్డర్స్కు నైతికతకు విఘాతం కలగకూడదు అన్నదే. కాబట్టి ఎవరి మతాలను వారు ప్రచారం చేసుకోవాలి తప్ప ఎదుటి మతాలను టార్గెట్ చేసి వారి మహానీయులను కానీ వారి పరిశుద్ధ గ్రంథాలను కానీ విమర్శ చేయరాదు. ఈ ముఖ్య విషయాన్ని అన్ని మతస్థుల వారు గమనించి దాని ప్రకారం నడుచుకోవడానికి అనునిత్యం ప్రయత్నించాలి. ఇక యూద మిత్రులకు నా మనవి అనే మన ముఖ్య అంశంలోకి ప్రవేశిద్దాం. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఆ పేరు బాగోలేదని దేవుడు ఆయనకు ఇశ్రాయేలు అని పేరు పెడతాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడిన వాడు, ముఖ్యంగా దేవునితో నిబంధన చేసుకున్నవాడు అనే అర్థం వస్తుంది. ఆ విధంగా యాకోబుకు 12 మంది కుమారులు 12 తెగలుగా లేదా 12 గోత్రాలుగా ఏర్పడ్డాయి. వారందరినీ కలిపి ఇశ్రాయేలీలు అని పిలుస్తారు. నిజానికి యూదులు అంటే 12 తెగల్లో ఒక తెగ మాత్రమే. ఈనాడు చాలామంది ఇశ్రాయేలీలను ఇశ్రాయేలీలు అని కాక యూదులు యూదులు అంటుంటారు. కాబట్టి నేను కూడా యూదులు అని అంటే మీరు 12 తెగలుగా భావించాలని కోరుతున్నాను. యేసును తిరస్కరించే యూదుల శాతం ఎంత, యేసును విశ్వసించే యూదుల శాతం ఎంత అని ముందుగా మనం పరిశీలించినట్లయితే, యేసును తిరస్కరించేవారు మెయిన్ స్ట్రీమ్ ట్రెడిషనల్ జ్యూస్ మొత్తం యూద జనాభాలో సుమారు 97% నుండి 98% వరకు యేసుని తిరస్కరిస్తారు. వారిలో ఆర్థోడాక్స్, కన్జర్వేటివ్ మరియు రిఫార్మ్ యూదులు అందరూ వస్తారు. వీరు యేసు తల్లి మరియను ఒక వ్యభిచారిగా, యేసును అక్రమ సంతానంగా, గారడివాణిగా ప్రచారం చేస్తారు. ఇక యేసును విశ్వసించేవారు మెసియానిక్ జ్యూస్, హిబ్రూ క్రిస్టియన్స్. వారు కేవలం 2 నుండి 2.5% లోపు మాత్రమే ఉంటారు. ప్రియ యూద మిత్రులారా, మీరు ప్రవక్తల్లో నోవాహు నుండి మోషే వరకు మాత్రమే విశ్వాసం కలిగి ఉంటారు. గ్రంథాల్లో తోరాను అంటే పాత నిబంధనలోని మొత్తం 39 పుస్తకాల్లో 29 పుస్తకాలనే విశ్వసిస్తారు. మొదటి 5 గ్రంథాలను తోరా అంటారు, మిగిలిన 24 గ్రంథాలను తనక్ అంటారు. అంటే పాత నిబంధనలోని 10 పుస్తకాలు మరియు కొత్త నిబంధన మొత్తాన్ని విశ్వసించరు. మరియు యేసు తల్లి మరియా పట్ల, యేసు పట్ల విశ్వాసం కలిగి ఉండరు. సరే, ఎవరి విశ్వాసం వారిది, అందులో తప్పు పట్టాల్సిన పని ఏముంది అంటే నిజమే, తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ వారు ఆ హద్దు దాటి యేసు తల్లి మరియా పట్ల, యేసు పట్ల, కొత్త నిబంధనల పట్ల చాలా అనుచితంగా మాట్లాడుతారు. అది బాధను కలిగిస్తుంది. ఆ విధానం మాత్రం సరైనది కాదు, ఆమోదయోగ్యమైనది కాదు. ఎందుకంటే యేసు తల్లి మరియా, యేసు కొత్త నిబంధన పట్ల అత్యంత గౌరవభావాన్ని అటు క్రైస్తవులే కాక ఇటు ముస్లింలు కూడా కలిగి ఉన్నారు. ఆయా మతాల వారు తమ తమ గ్రంథాలను, తమ తమ మహానీయులను ఎంతగా పోడుకున్నా అందులో దోషం ఏమీ లేదు. కానీ ఎదుటి మతస్థుల గ్రంథాలను కానీ వారి మహానీయులను కానీ దూషించడం మాత్రం ఘోరమైన నేరం అన్నది యూదులతో పాటు అన్ని మతస్థుల వారు తెలుసుకోవాలి. ప్రియ యూద మిత్రులారా, ఇప్పుడు నేను తెలపబోతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త శ్రద్ధగా విని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ఆది నుండి మీరు అత్యంత తెలివైన వారు, అత్యంత ధనికులు, విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల్లో అగ్రభాగం మీదే. నేటి ప్రపంచాన్ని ఏలుతున్న ప్రధాన సాఫ్ట్వేర్ వ్యవస్థలకి మీరే అధిపతులు. ఇక సంపద విషయానికి వస్తే ప్రపంచ బ్యాంకే మీదే. అయినప్పటికీ అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందంగా గత 4000 సంవత్సరాల నుండి నేటి వరకు స్థిరమైన ఒక చిన్న రాజ్యం ఏర్పాటు చేసుకోలేకపోయారు. అనేక దేశాల్లో చెల్లా చెదురై తిరుగుతున్నారు. కేవలం 1,50,00,000 మంది ఉన్న మీరు ఒక స్థిరమైన చిన్న దేశాన్ని నిర్మించుకోలేకపోయారు. నా ప్రియమైన యూదులారా, క్రీస్తుపూర్వం 13వ శతాబ్దంలో పురాతన ఈజిప్ట్ ఫారోలు మీ యూదులను బానిసులుగా మార్చడం జరిగింది. ఎందుకు? క్రీస్తుపూర్వం 722లో అసిరియన్ సామ్రాజ్యం సల్మనేసర్ సార్గాన్ II ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యాన్ని జయించి మీ యూదులను బహిష్కరించాడు. ఎందుకు? క్రీస్తుపూర్వం 586లో నియో బాబిలోనియన్ నెబుకద్నెజరు II జెరూసలేం ఆలయాన్ని ధ్వంసం చేసి
మీ యూదులను బాబిలోనుకు బందీలుగా తీసుకెళ్లాడు. ఎందుకు? క్రీస్తు పూర్వం 168లో సిలియోసిడ్ అనగా ఇప్పటి గ్రీకు యాంటియోకస్ IV ఎపిఫెన్స్ మీ యూదు మతాచారాలను నిషేధించడం, దేవాలయాన్ని అపవిత్రం చేయడం జరిగింది. ఎందుకు? క్రీస్తు శకం 70 నుండి 135 సంవత్సరములలో రోమన్ సామ్రాజ్యం టైటస్ హ్యాండ్రియస్ జెరూసలేం విధ్వంసం మరియు అదే క్రీస్తు శకం 70లో హ్యాండ్రియన్ కాలంలో మీ యూదులపై సామూహిక హత్యలు, బహిష్కరణ జరిగింది. ఎందుకు? క్రీస్తు శకం 624 నుండి 628 సంవత్సరములలో హిజాజ్లో అనగా అరేబియా ప్రాంతం మొహమ్మద్ ప్రవక్త కాలంలో మీ యూద తెగల బహిష్కరణ జరిగింది. ఎందుకు? క్రీస్తు శకం 1096 నుండి 1300 సంవత్సరాల్లో క్రుసేడర్ రాజ్యాలు వివిధ క్రైస్తవ రాజులు క్రుసేడర్ యుద్ధాల సమయంలో యూరోప్లో మీ యూదుల సామూహిక హననం జరిగింది. ఎందుకు? క్రీస్తు శకం 1290లో ఇంగ్లాండ్ ఎడ్వర్డ్ I ఇంగ్లాండ్ నుండి మీ యూదులందరినీ పూర్తిగా బహిష్కరించడం జరిగింది. ఎందుకు? క్రీస్తు శకం 1306 ఫ్రాన్స్ కింగ్ ఫిలిప్ IV మీ యూదులను బహిష్కరించి వారి ఆస్తులను ఎందుకు జప్తు చేశాడు? క్రీస్తు శకం 1492 స్పెయిన్ ఫెర్డినాండ్ అండ్ ఇసాబెల్లా స్పెయిన్ నుండి మీ యూదులను బహిష్కరించడం జరిగింది. ఎందుకు? క్రీస్తు శకం 1881 నుండి 1917 వరకు రష్యన్ సామ్రాజ్యం జార్ చక్రవర్తులు రష్యాలో మీ యూదులపై వరుసగా దాడులు జరిగాయి. ఎందుకు? క్రీస్తు శకం 1933 నుండి 1945 నాజీ జర్మనీ అడాల్ఫ్ హిట్లర్ హోలోకాస్ట్ సుమారు 60 లక్షల మంది మీ యూదుల సామూహిక సంహారం చేశాడు. ఎందుకు? క్రీస్తు శకం 1940 నుండి 1953 వరకు సోవియట్ యూనియన్ జోసెఫ్ స్టాలిన్ మీ యూద సంస్కృతిపై ఆంక్షలు మరియు రాజకీయ అణచివేత చేశాడు. ఎందుకు? ఇలా క్రీస్తు పూర్వం 13వ శతాబ్దం మొదలుకొని నేటి 20వ శతాబ్దం వరకు సుమారు 4000 సంవత్సరాల నుండి మీ యూదులపై జరుగుతున్న దాడులకు కారణాలు ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ పట్ల ఈ దారుణాలు జరగడానికి గల కారణాలు ఏమిటి అన్న ప్రశ్నకి మీకు అత్యంత విశ్వసనీయమైన తోరా గ్రంథం ఇస్తున్న సమాధానం ఏమిటో నేను మీకు చూపాలని అనుకుంటున్నాను. అలాగే మీ పట్ల ఈ దారుణాలు జరగడానికి గల కారణాలు ఏమిటి అన్న ప్రశ్నకు క్రైస్తవులకు అత్యంత విశ్వసనీయమైన కొత్త నిబంధన ఇస్తున్న సమాధానం ఏమిటో కూడా నేను మీకు చూపాలని అనుకుంటున్నాను. ముందుగా మీ యాతనలకు కారణం ఏమిటో మీ తౌరా నోటనే విందాం. 106వ కీర్తన 39 నుండి 43 వాక్యాలు చదువుతున్నాం. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి, కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారు శత్రువుల చేతి క్రింద అణపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేచూ వచ్చిరి, తమ దోషము చేత హీనదశ నొందిరి అని బైబిల్ చెబుతుంది. మరొక వాక్యం చదువుతున్నాను. ఇర్మియా 11వ అధ్యాయం 10వ వాక్యం. వారు నా మాటలు వినునొల్లని తమ పితరుల దోషములకు తిరిగిపోయిరి. ఇశ్రాయేలు వంశస్థులను యూద వంశస్థులను నేను వారి పితరులతో చేసిన నా నిబంధనను భంగము చేసిరి. మరొక వాక్యం చదువుతున్నాను. హోషేయ 6వ అధ్యాయం 7వ వాక్యం. అయితే వారు ఆదాము వలె నిబంధనను అతిక్రమించి అక్కడ నా ఎడల విశ్వాసఘాతములుగా ప్రవర్తించిరి. ప్రియ యూద మిత్రులారా, ఆయా దేశాల ప్రజలు వివిధ దేశాలు మీపై దాడి చేయడానికి, మిమ్మల్ని హింసించడానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి తరమడానికి కారణం మీరు దేవుడితో చేసిన నిబంధనను మీరి తమ సొంత ఆలోచనల ప్రకారం నడుచుకోవడం మరియు తోటి మనుషుల పట్ల మీరు పాల్పడుతున్న హింసా దౌర్జన్యాలు అని మీ తోరా మీ తనకులే చెబుతున్నాయి. ఇక క్రైస్తవులు నమ్మే కొత్త నిబంధన మీ గురించి ఏమంటుందో ఒకసారి పరిశీలిద్దాం. నిజానికి యేసు శిష్యులు కూడా మీ యూదులే కదా. పైగా యేసు రాకడ గురించి మీ గ్రంథమే ముందస్తుగా చెప్పింది. ఉదాహరణకు యెషయా 7వ అధ్యాయం 14వ వాక్యం, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అయినా మీరు విశ్వసించలేదు. దీని ప్రకారం మీరు మీ గ్రంథాన్ని తిరస్కరించినట్లే కదా. సరే, తిరస్కరిస్తే తిరస్కరించారు.
ఆనాడు మీరు యేసును మత్తయి 11వ అధ్యాయం 19వ వాక్యంలో తిండిపోతూ తాగుబోతూ అని, మత్తయి 12వ అధ్యాయం 24వ వాక్యంలో దయ్యముల అధిపతి అని, యోహాను 8వ అధ్యాయం 48వ వాక్యంలో దయ్యము పట్టిన వాడు అని, యోహాను 8వ అధ్యాయం 41వ వాక్యంలో అక్రమ సంతానం అని, యోహాను 7వ అధ్యాయం 12వ వాక్యంలో మోసగాడు అని ఆనాడు మీరు దూషించారు. మీ మెజారిటీ యూదులు యేసును కించపరుస్తూ అవహేళన చేస్తూ నాటి నుండి నేటి వరకు అత్యంత హీనంగా దూషిస్తూనే ఉన్నారు. చివరికి రోమనుల చేత యేసును హత్య చేయించారు. అపోస్తలుడైన పౌలు మీ యూదుల గురించి ఏమంటున్నాడో చూడండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 51వ వాక్యం నుండి 53 వాక్యాల వరకు చదువుతున్నాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మూల భాషలో వంచని మెడగల వారులారా, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని అనగా యేసు రాకగూర్చి ముందు తెలిసిన వాని అనగా యోహానును చంపిరి. ఆయనను అనగా యేసును మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి, కానీ దానిని గైకొనలేదని చెప్పెను అని మీ నేరాలు ఘోరాల చిట్టా ఏమిటో పౌలు చూపిస్తున్నాడు. అలాగే ఎడతగని ఆపదలు కావాలని మీరే కోరుకున్నారని కొత్త నిబంధన చెబుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. మత్తయి 27వ అధ్యాయం 24 నుండి 25 వాక్యాల వరకు చదువుతున్నాను. పిలాతు అల్లరి ఎక్కువచ్చున్నదే గాని తన వలన ప్రయోజనమేమీయో లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతివంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. ఈ వాక్యంలో ఈ నీతివంతుని అనగా యేసును సిలువ వేసి చంపే నేరం నేను చేయలేను అని చెప్పి ఒక గిన్నెలో చేతులు కడుక్కుంటాడు పిలాతురాజు. అప్పుడు అక్కడున్న యూదులు లేదు లేదు, మీరు యేసుకి మరణశిక్ష విధించాలి, ఆ నేరానికి తగిన ప్రాయశ్చిత్తం యూదులైన మేము మా తరువాత మా పిల్లలు అనుభవిస్తారు అని చెప్పి మీ ప్రమేయం లేనట్టే అని యేసుకి శిలువ మరణం విధించేలా ఒప్పిస్తారు. మరొక వాక్యం చదువుతాను చూడండి. 1వ తెస్సా 2వ అధ్యాయం 15 నుండి 16 వాక్యాలు చదువుతున్నాను. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్య జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరుచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుష్యులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను. ఈ వాక్యంలో చెప్పినట్టు ఇలా అనేక ప్రవక్తలను అన్యాయంగా చంపడమే కాకుండా ఆనాడు యేసును చంపిన పాపం కూడా మీ మీదే కాకుండా మీ పిల్లలపై కూడా ఉండాలని మీరే కోరుకున్నారని కొత్త నిబంధన చాలా క్లియర్గా తెలియపరుస్తుంది. యూదుల విషయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న కొన్ని ముఖ్యమైన వాస్తవాలను ఇంకా కొన్నిటిని తెలియపరుస్తాను, జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వాక్యంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. మరొక వాక్యం చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 31వ వాక్యం, ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మరొక వాక్యం చదువుతున్నాను. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 24వ వాక్యంలో ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. ఈ వాక్యాలను కాస్త నిశ్చితంగా పరిశీలించినట్లయితే యూదుల యాత్రలకి 2 ప్రధాన కారణాలు ఉన్నాయని మనకి తెలిసి వస్తుంది. ఒకటి, దేవుడితో చేసిన నిబంధనను అతిక్రమించి దేవుని పట్ల విశ్వాసఘాతుకులు కావడం. 2, యేసును తమ రక్షకుడైన మెస్సియాగా విశ్వసించకపోవటం. ఈ రకంగా యూదులు తమ అహంకార ధోరణికి గాను వారు చేసిన అనేక తప్పులకి గాను అనగా ప్రవక్తలను హింసించడం, వారిని హత్య చేయడం, అమాయక యూదేతరులను హత్య చేయడం లాంటి నేరాలకు గాను 4000 సంవత్సరాల నుండి హింసకు గురవుతూ వస్తున్నారని పరిశుద్ధ వాక్కు మనకి తెలియపరుస్తుంది.
ఇంకా వారు తమ పద్ధతిని మార్చుకోకపోతే ఇలానే హింసించబడుతూ ఉంటారని కూడా పరిశుద్ధ వాక్కు హెచ్చరించడం ఇప్పటికే మనం తెలుసుకున్నాం. ఈ విషయాలను బట్టి యూదేతరులైన ఇతర జనాంగం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆది నుండి ఈనాటి వరకు యూదులపై జరుగుతున్న హింస వారి స్వయం కృతాపరాధమే అన్నది మనం తెలుసుకోవాలి. ఇక నా ప్రియమైన క్రైస్తవ బోధకులకి మనవి ఏమిటంటే, నాటి యూదులకు దేవుడు, ప్రవక్తలు, యేసు, ఆదిమ అపోస్తలులు పౌలు ఏ హెచ్చరికలు చేశారో, ఏ సువార్తను ప్రకటించారో దానినే నేటి క్రైస్తవ బోధకులు ఈనాటి యూదులకు ప్రకటించాలి. వాక్యానుసారమైన ఈ పని చేయక కేవలం యూదుల పట్ల గుడ్డి అభిమానంతో వారు ఏది చేసినా సమర్థిస్తూ వారి కోసం ప్రార్థించుకుంటూ కూర్చుంటే వారి శాపాలకు మీరు భాగస్థులు అవుతారు. వారి మీద వచ్చి పడే శిక్షలకి మీరు గురైపోయే ప్రమాదం ఉంది. దేవుడు కాపాడుగాక. ఆమేన్. ప్రియ క్రైస్తవ బోధకులారా, మీరు యూదుల కోసం కేవలం ప్రార్థన చేస్తూ ఉండిపోకూడదు. వారికి హితవు పలకవలసింది ఏమిటంటే, ఓ యూదులారా, మీరు అహంకారం వీడాలి. మీరు యేసును మెస్సియాగా విశ్వసించాలి. ఆ తర్వాత మెస్సియా రెండవ రాకడ గురించి నిరీక్షించాలి. మొదటి రాకడను విశ్వసించకుండా రెండవ రాకడను విశ్వసించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అనేది తెలియపరచాలి. ఎందరో ప్రవక్తల పట్ల, యేసు పట్ల మీరు పాల్పడిన దౌర్జన్యానికి, హత్యాకాండలకి దేవుని ముందు, ప్రజల ముందు క్షమాపణ కోరాలి. మీ యూదులు కాని వారిని పశువులుగా కాక తోటి మనుషులుగా చూడాలి. ప్రపంచవ్యాప్తంగా మీరు సాగిస్తున్న వడ్డీ వ్యాపారాన్ని, మారణాయుధాల వ్యాపారాన్ని, దేశాల మధ్య యుద్ధాలు రగిలించడాన్ని విడనాడాలి. తద్వారా మాత్రమే మీ దేవుడు మిమ్మలను శత్రువుల బారి నుండి కాపాడుతాడు. లేదంటే 4000 సంవత్సరాల నుండి సాగుతున్న మీ ఈ దుస్థితి మారజాలదు అని హెచ్చరించాలి తప్ప యూదులపై గుడ్డి ప్రేమను ఒలగబోస్తూ వారి కోసం ప్రార్థన చేసుకుంటూ ఉండిపోకూడదు. ప్రార్థన చేయాలి. యూదుల కోసం మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. వారు కలిగి ఉన్న 9 అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి వారి నుండి తొలగిపోయి వారు పరిశుద్ధులుగా, దేవునికి ఇష్టలుగా మారిపోవాలని ప్రార్థన చేయాలి. కనీసం మరియను, యేసును, కొత్త నిబంధనను దూషించడం విడనాడే వారిగా వారిని మార్చు ప్రభువా అని క్రైస్తవులు ప్రార్థించాలి. ఈ రకమైన ప్రార్థన మాత్రమే యూదులను దేవుని ఆగ్రహం నుండి రక్షించగలదు. వారు చేసిన పాపాలకు గాను వారిపై దేవుని ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉందో తెలియపరిచే వాక్యాన్ని చూపుతాను, జాగ్రత్తగా పరిశీలించండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 46వ వాక్యం. మరియు అవి అనగా శాపాలు చిరకాలము వరకు అనగా ఎల్లకాలం నీ మీదను నీ సంతానము మీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును. యూదులపై దేవుడు కలిగి ఉన్న ఆగ్రహం ఎంతటిదో ఈ వాక్యాన్ని గ్రహిస్తే చాలు. ప్రియ యూద మిత్రులారా, మీ యాతనలకి మీ అవిశ్వాసమే, మీ దుష్ప్రవర్తనే కారణం. మీరు మారకపోతే దేవుని తరపున మీకు యాతనలు తప్పవు. అలాగే ప్రియ క్రైస్తవ మిత్రులారా, మిమ్మల్ని అమాయకులుగా చేసి వారి శిక్షలో సమాన హక్కుదారులుగా జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది యూద పండితుల కుట్రలను గ్రహించి వారిలో దేవుడు, ప్రవక్తలు, యేసు, ఆదిమ అపోస్తలులు, పౌలు ఏ విధమైన మార్పును కోరుతూ సువార్తను ప్రకటించారో ఆ సువార్తనే మీరు కూడా వారికి ప్రకటించాలి తప్ప వాక్య విరుద్ధంగా ప్రవర్తించకూడదు. దేవుడు మనందరికీ సరైన మార్గం నడిపించుగాక. ఆమేన్.